అస్సలాముఅలైకుం. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు, ముస్లిం ప్రపంచం, స్ఫూర్తి టీవీ. ఈ వారం ముఖ్యాంశాలు: ఇస్రాయిల్పై హమస్ భీకర దాడి, ప్రతిదాడి చేస్తున్న ఇస్రాయిల్, ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న పాలస్తీనా ప్రజలు, అరబ్ దేశాలతో ఇస్రాయిల్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశాలు, సర్వమతాలను గౌరవిస్తున్న ఇండోనేషియా, హిందూ దేవాలయం ముందు నగ్నంగా వీడియో తీసిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్పై తక్షణ చర్యలు, ఏ మతాన్ని అవమానించినా ఉపేక్షించేది లేదంటున్న ప్రభుత్వం. ఈ వారం ఫేక్ న్యూస్ రౌండప్. కేరళలో భారత సైనికుడిపై పిఎఫ్ఐ దాడి చేసిందా? ఉత్తరప్రదేశ్లో టోపీ ధరించిన మొబైళ్ల దొంగ ముస్లిమేనా? భారత ప్రథమ ఓబీసీ ప్రధాని మోడీయేనా? వైరల్ వీడియోలో కూలుతున్న భవనం ఇస్రాయిల్ దాడికి సంబంధించిందేనా? ఎన్నికల వేళ స్వతంత్ర గళాలను అణచివేస్తున్న మోడీ ప్రభుత్వం. పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలపై వరుస దాడులు, నిర్బంధాలు. ఎమర్జెన్సీని మించిన అణచివేత ఇది అంటున్న విమర్శకులు. ముస్లిం విద్యార్థుల పట్ల జగన్ సర్కారు వివక్ష. ఉర్దూ విశ్వవిద్యాలయానికి చంద్రబాబు సర్కారు భూమి కేటాయించినా ప్రారంభం కాని నిర్మాణం. తాత్కాలిక టీచర్లతోనే నెట్టుకొస్తున్న జగన్ సర్కార్. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తీవ్ర ఆరోపణలు. రాజస్థాన్లో మతం చిచ్చు పెడుతున్న రాజాసింగ్. 100కు మించి కేసులు ఉన్నప్పటికీ విద్వేష ప్రసంగాల కొనసాగింపు. సస్పెన్షన్లో ఉన్నప్పటికీ విద్వేష ప్రచారానికి వాడుకుంటున్న బీజేపీ. ఇస్రాయిల్పై హమస్ భీకర దాడి, ప్రతిదాడి చేస్తున్న ఇస్రాయిల్. అక్టోబర్ 7వ తేదీన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ఇజ్రాయెల్పై బహుముఖ దాడి చేసింది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య 2021లో 11 రోజుల యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఆ స్థాయిలో తీవ్రమైన దాడిగా ఇది పరిగణించబడుతోంది. హమాస్ ఈ దాడికి ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ అని పేరు పెట్టింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:30కు ఈ దాడి ప్రారంభమైంది. హమాస్ వాయుదాడులు, సముద్ర దాడులు, భూదాడులు ముప్పేటల ఈ దాడి కొనసాగించింది. దాదాపు 5,000 రాకెట్లను హమాస్ ఇజ్రాయెల్పై ప్రయోగించినట్లు ప్రకటించింది. గాజాలో హమాస్ బలంగా ఉంది. గాజా నుంచి సుదూరాన ఉన్న టెల్ అవీవ్ వరకు రాకెట్లతో దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారి ఈ దాడిని ధృవీకరించాడు. హమాస్ ముప్పేట దాడి చేసిందని చెప్పాడు. భూమార్గాన, సముద్ర మార్గాన, గగనతలం నుంచి దాడులు చేశారని, ఇజ్రాయెల్లోకి చొచ్చుకొచ్చారని అన్నాడు. యూదుల సెలవుదినం సించాట్ తోరా రోజున ఈ దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ హమాస్పై ప్రతిదాడులు ప్రారంభించింది. ఆపరేషన్ ఆయన్ స్క్వాడ్స్ పేరుతో ఈ ఆపరేషన్ని ప్రారంభించింది. గాజాపై భారీగా బాంబుల వర్షం కురిపించింది. కఫార్ అజా, దెరాట్, సుఫా, నహల్ ఓజ్, మాజెన్, బేరీ, రీమ్ మిలిటరీ బేస్ తదితర ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నాయని, పోరాటాలు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలియజేసింది. ఈ దాడుల్లో కనీసం 22 మంది ఇజ్రాయేలీలు చనిపోయారు. 500 మంది కన్నా ఎక్కువ గాయపడ్డారు. పాలస్తీనా వైపు 4 మరణించారు, 5 గాయపడ్డారు. హమాస్ ప్రతినిధి కదోమీ మాట్లాడుతూ, దశాబ్దాలుగా పాలస్తీనాపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాడులకు ప్రతిస్పందనగా ఈ దాడిని అభివర్ణించాడు. గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దుర్మార్గాల్ని అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలని, అల్ అక్సా వంటి తమ పవిత్ర ప్రదేశాలపై దాడుల్ని అడ్డుకోవాలని హమాస్ ప్రతినిధి చెప్పారు. హమాస్ మిలిటరీ కమాండర్ మొహమ్మద్ డైఫ్ మాట్లాడుతూ, భూమిపై చివరి దురాక్రమణను తొలగించే గొప్ప పోరాట దినంగా ఈ రోజును వర్ణించాడు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఎదుర్కొంటుందని, ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచి తీరుతుందన్నాడు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యువాన్ గ్యాలంట్ కూడా ఇదే మాట చెప్పాడు. ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ క్యాబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించింది. అంతర్జాతీయ సమాజం ఈ దాడుల్ని వెంటనే ఖండించింది. యూరోపియన్ యూనియన్ మరియు బ్రిటన్ ఈ దాడుల్ని ఖండించాయి. ఇరాన్ పాలస్తీనా పోరాట యోధులకు తన మద్దతు ప్రకటించింది. ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడి, ఇజ్రాయెల్ ప్రతిదాడులు అదుపు తప్పి పూర్తిస్థాయి యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో మరింత అస్థిరతకు ఇది దారితీయొచ్చు. హమాస్ దళాలు ఇజ్రాయెల్లోనికి చొచ్చుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్లోని కొన్ని ప్రాంతాల్ని హమాస్ తన అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.
హమాస్ దాడి ఇజ్రాయెల్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని విశ్లేషకులు అంటున్నారు. గాజా సరిహద్దు నుంచి దాదాపు 24 కిలోమీటర్ల వరకు హమాస్ దళాలు ఇజ్రాయెల్లోనికి చొచ్చుకువచ్చినట్లు వార్తలొచ్చాయి. అనేక చోట్ల హమాస్ ఇజ్రాయెల్ సైనికుల్ని, సాధారణ పౌరుల్ని కూడా నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హమాస్ దాడిని పరిశీలిస్తే 1973లో ఈజిప్ట్, సిరియా దళాలు చేసిన దాడి మాదిరిగా ఉందని కొందరు వర్ణిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ సెటిలర్లు అల్ అక్సా వద్ద ఆయుధాలతో చొరబడి బీభత్సం సృష్టించారు. గత కొంతకాలంగా గాజాలో ఇజ్రాయెల్ దౌర్జన్యాల వార్తలు వస్తూనే ఉన్నాయి. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ మాట్లాడుతూ ఈ దాడి ఊహించిందే అన్నాడు. మధ్యప్రాచ్యంలోనూ, యుక్రెయిన్లోనూ అమెరికా జోక్యం వల్ల ఇలాంటి పరిణామాలు తప్పవని అన్నాడు. హమాస్ దాడి చాలా పెద్ద స్థాయిలో జరిగింది. వేలాది మంది పోరాట యోధులు పాల్గొన్నారు. బుల్డోజర్లు, గ్రాండ్ హెనేడ్లు, రకరకాల ఆయుధాలు, వాహనాలు ఉపయోగించారు. ఈ స్థాయి దాడి చేయాలంటే పథక రచనకు, ఏర్పాట్లకు చాలా సమయమే పట్టి ఉండాలి. ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన గూఢచార వ్యవస్థగా చెప్పుకునే ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థ తన పక్కనే జరుగుతున్న ఈ ఏర్పాట్లను పసిగట్టలేకపోయింది. ఇది ఇజ్రాయెల్కి తలెత్తుకోలేని పరిస్థితి కల్పించింది. హమాస్ను అమెరికా టెర్రరిస్టు సంస్థగా ప్రకటించింది. కానీ 2007 నుంచి గాజాలో హమాస్దే ప్రభుత్వం. నిరంతరం ఇజ్రాయెల్ సైనిక చర్యల నీడలో ఉన్నప్పటికీ హమాస్ ఈ స్థాయి దాడి చేయటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హమాస్ చాలా ఖచ్చితమైన లెక్కలతో ఈ దాడి చేసిందని చాలామంది విశ్లేషిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ రాజకీయ పరిస్థితి వివిధ పార్టీల మధ్య చీలిపోయి ఉంది. ఇంతకుముందు జరిగిన యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ హమాస్పై పూర్తిగా పైచేయి సాధించలేకపోయింది. ఈ స్థాయిలో ఇజ్రాయెల్పై దాడి చేయడం వల్ల ఇజ్రాయెల్ ప్రతిదాడులు ఉంటాయన్నది హమాస్ కూడా బాగా తెలుసని పలువురు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ప్రతిదాడులకు పూనుకొని భీకరమైన బాంబుల వాన కురిపిస్తే జనసమర్థం ఉన్న గాజాలో మానవహననమే జరగొచ్చు. ఈ పరిస్థితి ఇజ్రాయెల్లోని పాలస్తీనా జనాభా రెచ్చిపోయేలా చేస్తుంది. గల్ఫ్ ప్రాంతంలోని అరబ్బు దేశాలు ప్రతిస్పందించక తప్పని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రతిదాడుల్లో 160 మంది పాలస్తీనీలు మరణించారని, 1000 మంది గాయపడ్డారని వార్తలొచ్చాయి. ఈ హింసాకాండం మరింత పెరిగితే అరబ్బు దేశాల ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరగవచ్చు. అరబ్బు పాలకులకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. ఇజ్రాయెల్ అరబ్బు దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకునే క్రమంలో ఉంది. ఈ ప్రయత్నాలన్నీ దెబ్బతింటాయి. ఆర్థికంగా ఇజ్రాయెల్కు దెబ్బ తగిలే పరిస్థితులు తలెత్తవచ్చు. అలా అని హమాస్పై గట్టి చర్యలు తీసుకోకపోతే ఇజ్రాయెల్ బలహీనంగా కనబడుతుంది. నెతన్యాహు తన ప్రభుత్వం బలహీనంగా కనపడటాన్ని భరించగలిగే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇజ్రాయెల్లోని నెతన్యాహు ప్రభుత్వాన్ని ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితిలో హమాస్ నెట్టింది అని చాలామంది భావిస్తున్నారు. నెతన్యాహు ఒకవైపు వెస్ట్ బ్యాంకులో, గాజాలో దౌర్జన్యాలు కొనసాగిస్తూ, సెటిల్మెంట్లను విస్తరిస్తూ, మరోవైపు అరబ్బు దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడు. పాలస్తీనా అనే స్వతంత్ర దేశం ఏర్పడకుండా వేయవలసిన ఎత్తులన్నీ వేస్తూ వస్తున్నాడు. గాజా, వెస్ట్ బ్యాంకుల్లో ఇజ్రాయెల్ దుర్మార్గాల వార్తలు ప్రతిరోజూ వస్తూనే ఉంటాయి. పటిష్టమైన ఇంటెలిజెన్స్, ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్స్, సైనిక అవుట్పోస్ట్, చీమ చిటుక్కుమన్నా, పక్షి రెక్క విప్పినా ఇజ్రాయెల్కి తెలిసిపోతుందనే వాతావరణం సృష్టించాడు. కానీ గాజాలో హమాస్ ఇంత పెద్ద స్థాయి దాడికి ఏర్పాట్లు ఈ ఇంటెలిజెన్స్ కన్నుగప్పి చేయగలిగింది. ఈ దాడి చేసి నెతన్యాహుకు ఏం చెయ్యాలో తోచని స్థితికి నెట్టేసింది. తీవ్రమైన ప్రతిదాడులకు దిగితే భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవిస్తుంది. ఇజ్రాయెల్ దాడుల్లో చిన్నపిల్లలు చనిపోయిన వార్తలు మామూలే. ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న ఈ దుర్మార్గాల పట్ల ఇప్పటికే అరబ్బు ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కానీ అరబ్బు దేశాలోని పాలకులు, అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరక్కో, సూడాన్, సౌదీ తదితర దేశాలు ఇజ్రాయెల్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం కూడా జరుగుతూ వస్తోంది. చాలాసార్లు పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడే టర్కీ అధ్యక్షుడు ఉర్దుగాన్ కూడా ఇటీవల ఇజ్రాయెల్ ప్రధానిని కలిశాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేస్తే, గాజాలో భారీ ప్రాణనష్టం సంభవిస్తే ఈ అరబ్బు దేశాలు ఇజ్రాయెల్తో సంబంధాల విషయంలో వెనకడుగు వేసే అవకాశాలున్నాయి. మరోవైపు ఈరాన్ నిర్ద్వంద్వంగా హమాస్కు మద్దతుగా మాట్లాడింది. రష్యా మాజీ అధ్యక్షుడు కూడా ఇదంతా పాశ్చాత్య దేశాల పుణ్యమే అని, ఈ దాడి జరగడంలో ఆశ్చర్యమేమీ లేదు అన్నాడు. రష్యా ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశముంది. మరోవైపు చైనా కూడా తన పావులు మధ్యప్రాచ్యంలో కదుపుతోంది. ఇప్పుడు మధ్యప్రాచ్యం మునుపటి మధ్యప్రాచ్యం కాదు. ఈ పరిస్థితిలో నెతన్యాహు హమాస్పై పూర్తిస్థాయి యుద్ధానికి వెళితే యుద్ధం పూర్తిగా గెలిచే అవకాశాలు కూడా చాలా తక్కువే. గతంలో జరిగిన యుద్ధంలోనూ ఇజ్రాయెల్ హమాస్ను పూర్తిగా అణచలేకపోయింది. గాజాపై దాడులు తీవ్రం చేసి అరబ్బు దేశాల్లో ప్రజాగ్రహాన్ని కొని తెచ్చుకుని ఫలితంగా దగ్గరవుతున్న అరబ్బు ప్రభుత్వాల్ని దూరం చేసుకుంటాడా?
లేక హమాస్ తీసిన దెబ్బను మరిచిపోయి పరిస్థితులు దిగజారకుండా జాగ్రత్త పడతాడా అన్నది $1 మిలియన్ ప్రశ్న. హమాస్ మొదట దాడి చేసింది కాబట్టి ఇజ్రాయెల్ ప్రతిదాడి చేసిందనే వాదన మధ్యప్రాచ్యంలో నిలబడదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ ఆల్ అక్సా వద్ద చేపట్టిన చర్యలు, ఇజ్రాయెల్ ఇటీవలి కాలంగా చేస్తున్న దాడులకు ప్రతిదాడిగా హమాస్ దాడిని చూసిన వారే ఎక్కువ. ఈ లెక్కలన్నీ వేసిన తర్వాతనే హమాస్ ఈ దాడికి దిగిందని చాలామంది విశ్లేషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల ఇజ్రాయెల్, సౌదీల మధ్య సంబంధాల వార్తలు హమాస్ దాడికి ఒక కారణమనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ దాడి మధ్యప్రాచ్యంలో పరిస్థితుల్ని ఎటు తిప్పుతుందో వేచి చూడాలి. ఇరాన్ మహిళా హక్కుల కార్యకర్తకు నోబెల్ శాంతి బహుమతి. నర్గిస్ మొహమ్మదీ 51 సంవత్సరాల ఇరానీ మహిళ, మానవ హక్కుల కార్యకర్త, భౌతిక శాస్త్రవేత్త. అక్టోబర్ 6, 2023న ఆమెను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేశారు. మహిళలు, జీవితం, స్వేచ్ఛ అనే నినాదంతో నోబెల్ కమిటీ ఆమెకు ఈ బహుమతి ఇచ్చింది. ఇరాన్లో మహిళలపై అణచివేతపై మొహమ్మదీ చేసిన పోరాటాలకు గుర్తింపుగా ఆమెకు ఈ బహుమతి ఇచ్చారు. డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్గా కూడా ఆమె సేవలందిస్తున్నారు. ఇరాన్లో అవినీతిపై ఆమె పోరాడుతున్నారు. మరణశిక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా మానవ హక్కులను కాపాడడానికి ఇరాన్లో ఆమె చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా ఈ బహుమతి ఇచ్చినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. గత 30 సంవత్సరాలుగా ఆమె పోరాడుతుంది. విద్య, చైతన్యం, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, వ్యాసాలు రాయడం ద్వారా ఆమె పోరాటం కొనసాగించారు. కానీ ఆమె పోరాటం ఆమెను పాలకుల ఆగ్రహానికి గురిచేసింది. రాజ్యానికి వ్యతిరేకంగా ప్రాపగండా చేస్తున్నారన్న ఆరోపణతో ఆమెకు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. టెహ్రాన్ జైల్లో ఆమె ఉన్నారు. ఆమెను మొదట 2011లో అరెస్ట్ చేశారు. తర్వాత 2015లో మరోసారి అరెస్ట్ చేశారు. ఆమె మొత్తం 13 సార్లు అరెస్ట్ అయ్యారు. 5 సార్లు జైలు శిక్షలకు గురయ్యారు. మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 154 కొరడా దెబ్బల శిక్ష విధించారు. సెప్టెంబర్ 2022న మొహమ్మదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 22 సంవత్సరాల మెహసా ఆమినీ అనే అమ్మాయి హత్యపై ఆమె ఈ విమర్శలు చేశారు. ఆమినీని టెహ్రాన్లోని మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె ఒక ఆసుపత్రిలో మరణించింది. ఒక మహిళగా జైల్లో తన జీవితం గురించి కూడా ఆమె నిర్భయంగా చెప్పారు. ఎంత అణచివేస్తే అంతగా బలం పుంజుకుంటామని సవాలు చేశారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన 2వ ఇరానీ మహిళ మొహమ్మదీ. ఆమెకు ముందు షీరిన్ ఇబాదీ నోబెల్ బహుమతి సాధించారు. ఆమెకు 2003లో నోబెల్ లభించింది. మొహమ్మదీ కూడా ఇబాదీతో కలిసి పనిచేశారు. జైలు శిక్షల వల్ల ఆమె ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. నరాల సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, కుటుంబం నుంచి దూరంగా జైల్లో ఉన్నప్పటికీ ఆమె నోబెల్ బహుమతి ఇచ్చిన బలంతో మరింత దృఢంగా అన్యాయాలపై పోరాడుతుందని ఆమె భర్త, మానవ హక్కుల కార్యకర్త తగీ రహమానీ అన్నారు. షికాగోలో దివ్య ఖురాన్ దహనం చేసిన భారత సంతతి విద్యార్థి. షికాగో శివార్లలోని నేపర్ విల్లేలో ఒక 16 సంవత్సరాల భారత సంతతి కుర్రాడు దివ్య ఖురాన్ ప్రతిని దహనం చేసిన దురదృష్టకరమైన దారుణం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. అమెరికాలో హిందుత్వ భావజాలం పెరుగుతుందన్న ఆందోళనలు కూడా ఈ వీడియో తర్వాత అధికమయ్యాయి. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ అమెరికాలో అతిపెద్ద భారత ముస్లిం సంస్థ. దివ్య ఖురాన్ దహనం చేసిన కుర్రాడు తాను చేసిన పనిని ఒప్పుకున్నాడని, సోషల్ మీడియాలో తాను చూసిన ముస్లిం వ్యతిరేక పుకార్ల ప్రభావంతో ఈ పని చేసినట్టు చెప్పాడని ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ తెలియజేసింది. మతపరమైన అసహనాన్ని ప్రదర్శించే హీనమైన చర్య మాత్రమే కాదిది. ఆర్ఎస్ఎస్ అమెరికాలో ఎంత బలపడుతుందో కూడా దీన్ని బట్టి తెలుస్తుంది. ఇది ఏదో అరుదైన సంఘటన కాదని ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రషీద్ అహ్మద్ అన్నారు. 2 ఏళ్ల క్రితం కూడా నేపర్ వ్యాలీలో మస్జిద్ నిర్మాణాన్ని అక్కడి హిందుత్వ గ్రూపులు
వ్యతిరేకించాయి. అప్పట్లో ఈ కుర్రాడు కూడా మస్జిద్కు వ్యతిరేకంగా ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. అమెరికాలో ముస్లిం విద్వేష భావజాలం ఎలా పెరుగుతుందో చెప్పే ఉదాహరణ ఈ సంఘటన. భారతదేశంలో పెరుగుతున్న ఇస్లామోఫోబియాను అమెరికాలో కొనసాగిస్తున్నారని ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ అంటోంది. స్కూలు అధికారులు ఆ విద్యార్థిపై చర్య తీసుకోవాలని, ఇల్లినాయిస్లో హిందుత్వ శక్తుల కార్యకలాపాలపై FBI దృష్టి పెట్టాలని కోరింది. అమెరికాలోకి దిగుమతి చేసుకుంటున్న మతతత్వం ఎలాంటి పరిస్థితులకు కారణమవుతుందో ఈ సంఘటన ఒక ఉదాహరణ అని పేర్కొంది. వేగంగా పెరిగిన ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ, ఆర్థిక సంక్షోభంలో తాత్కాలిక ఊరట. ఆశ్చర్యకరంగా ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘనీ విలువ పెరిగింది. ప్రపంచంలో అత్యుత్తమ స్థాయిలో పెరుగుదల నమోదు చేసిన కరెన్సీగా పేరు పొందింది. 2023 మూడవ త్రైమాసికంలో ఆఫ్ఘన్ కరెన్సీ హవా నడిచింది. ఫైనాన్షియల్ టైమ్స్ అక్టోబర్ 1వ తేదీన ప్రకటించిన నివేదిక ప్రకారం ఆఫ్ఘన్ కరెన్సీ 10% విలువ పెరిగింది. ఈ సంవత్సరం అత్యుత్తమ స్థాయి పెరుగుదల నమోదు చేసిన మూడవ కరెన్సీ ఆఫ్ఘనీ. కొలంబియాకు చెందిన పెసో, శ్రీలంక రూపాయి మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. కరెన్సీ విలువ పెరుగుదలకు కారణం విదేశీ ఆర్థిక సహాయంగా కొందరు విశ్లేషిస్తున్నారు. తాలిబాన్ ప్రభుత్వం 2021 నుంచి ఆఫ్ఘనిస్తాన్పై పట్టు సంపాదించుకుంది. ఆ తర్వాతి నుంచి తాలిబాన్లు అమలు చేస్తున్న కఠినమైన నిబంధనల కారణంగా కరెన్సీ విలువ పెరిగిందని మరికొందరు చెబుతున్నారు. క్యాపిటల్ ఎకనామిక్స్లో వర్తమాన మార్కెట్లపై అధ్యయనం చేసే గారెత్ లెదర్ ప్రకారం కఠినమైన ఆర్థిక నియమాలు, విదేశీ సహాయాలు కరెన్సీకి మద్దతుగా నిలబడ్డాయి. క్రైసిస్ గ్రూప్ సలహాదారుడు గ్రామీ స్మిత్ ప్రకారం కఠినమైన ఆర్థిక నియమాల వల్ల సాధారణ ఆఫ్ఘన్లు, ఆకలితో అల్లాడుతున్నవారు చాలామంది దిగుమతి చేసుకుంటున్న ఆహార పదార్థాలను, గోధుమలను కొనడం సాధ్యపడింది. అయితే ఈ పెరుగుదల తాత్కాలికమైనదని, అస్థిరమైనదని కొందరు అంటున్నారు. ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంకు ఓవర్సీస్ రిజర్వులను అమెరికా ఫ్రీజ్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్కు ఈ సంవత్సరం అవసరమైన 3 బిలియన్ల మానవీయ సహాయంలో ఐక్యరాజ్యసమితి కేవలం 25% మాత్రమే ఇస్తోంది. మరోవైపు మహిళలపై తాలిబాన్ల నిషేధాల వల్ల అంతర్జాతీయ దాతల ఆగ్రహం కొని తెచ్చుకుంటున్నారు. ఫలితంగా విదేశీ సహాయం తగ్గుముఖం పట్టవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి చాలా అస్థిరంగానే ఉందని, ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ ఒకటని నిపుణులు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ దివాలా తీయడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ విలువ పెరుగుదల ఇప్పుడు నమోదైనా ఈ పెరుగుదల కొనసాగడం చాలా కష్టమని చాలామంది భావిస్తున్నారు. సర్వమతాలను గౌరవిస్తున్న ఇండోనేషియా, బాలీలో హిందూ దేవాలయాన్ని అవమానించిన దోషులపై తక్షణ చర్యలు. ఇండోనేషియా మరోసారి అన్ని మతాలను గౌరవించే విధానాన్ని చాటి చెప్పింది. అన్ని మతాల ఆరాధనా ప్రదేశాల పవిత్రతను కాపాడే బాధ్యతకు కట్టుబడి పనిచేసే ప్రభుత్వంగా నిలబడింది. ఒక హిందూ దేవాలయం వద్ద నగ్నంగా ధ్యానం చేస్తున్న ఒక విదేశీ టూరిస్టు వీడియో వచ్చింది. ఈ వీడియో వైరల్ అయింది. ఇన్స్టాగ్రామ్పై బాలీకి చెందిన నీలూహ్ జలాంతిక్ దీన్ని షేర్ చేశాడు. బాలీ ప్రజలను, వారి విశ్వాసాలను అవమానపరిచే చర్యగా, అపవిత్రమైన చర్యగా దీన్ని రాశారు. ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి చెందిన టెడీ రియాండి వెంటనే దీనిపై విచారణకు ఆదేశించారు. ఆ విదేశీ టూరిస్టు సోషల్ మీడియా ఖాతాను కనిపెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి అపవిత్రమైన చేష్టలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకున్న చరిత్ర ఇండోనేషియాకు ఉంది. ఏప్రిల్ 2023లో రష్యాకు చెందిన ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ దేశం నుంచి ఇండోనేషియా బహిష్కరించింది. ఆమె బాలీ హిందూ సంస్కృతిలో పవిత్రంగా భావించే ఒక చెట్టు ముందు నగ్నంగా నిలబడి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అదేవిధంగా జూన్ నెలలో డెన్మార్క్కు చెందిన మహిళ మోటారు సైకిల్పై అశ్లీలంగా వ్యవహరించినందుకు డిపోర్ట్ అయ్యింది. మతపరమైన, సంస్కృతిపరమైన పవిత్ర ప్రదేశాల్లో అశ్లీల వైఖరిని ఏ మతానికి చెందిన ప్రదేశాల్లో అయినా ఇలాంటి చేష్టలను
ఇండోనేషియా ప్రభుత్వం సహించదన్న స్పష్టమైన సందేశాలు ఇంతకు ముందు చాలాసార్లు ఇండోనేషియా స్పష్టం చేసింది. బాలి ద్వీపం ప్రకృతి సౌందర్యం నిండిన ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తారు. అయితే పర్యాటకులు స్థానిక సంస్కృతిని, మత విశ్వాసాలను గౌరవించాలని ఇండోనేషియా ప్రభుత్వం ఖచ్చితమైన నిర్దేశాలతో కూడిన మార్గదర్శక సూత్రాలను అందిస్తుంది. ఈ ఉదాహరణను ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ వారం ఫేక్ న్యూస్ రౌండప్. కేరళలో భారత సైనికుడిపై పిఎఫ్ఐ దాడి చేసిందా? ఉత్తరప్రదేశ్లో టోపీ ధరించిన మొబైళ్ల దొంగ ముస్లిమేనా? భారత ప్రథమ ఓబీసీ ప్రధాని మోడీయేనా? వైరల్ వీడియోలో కూలుతున్న భవనం ఇస్రాయిల్ దాడికి సంబంధించిందేనా? నిజాలేమిటో చూద్దాం. ఈ వారం ఫేక్ వార్తల్ని గమనిస్తే విచిత్రమైన వార్త ఒకటొచ్చింది. సైన్యానికి చెందిన ఒక సైనికుడు చేసిన పని వల్ల అవాంఛనీయ మత ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత సైన్యానికి చెందిన సోల్జర్ షైన్ కుమార్ తనపై దాడి జరిగిందని చెప్పుకున్నాడు. కేరళలోని కొల్లాన్ జిల్లాలోని కొడక్కల్ పట్టణంలో ఈ దాడి జరిగినట్లు చెప్పాడు. చివరకు తెలిసిందేమిటంటే ఈ దాడి అతను తనపై తానే చేసుకుని కట్టుకథ అల్లాడని తెలిసిందే. ఈ సంఘటన సెప్టెంబర్ 25న జరిగింది. టైమ్స్ నౌ, ఇండియా టుడే, జీ న్యూస్ వంటి వార్తా సంస్థలు ఈ సంఘటనకు వెంటనే చెలవలు పలవలు పేర్చి ప్రచారం చేశాయి. తనపై దాడి చేసిన వాళ్లు తన చేతులు కట్టేసి పిఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని తన వీపుపై రాశారన్నాడు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వం నిషేధించిన ముస్లింల రాడికల్ సంస్థ. ఈ సంఘటనపై కడక్కల్ పోలీసులు విచారణ జరిపారు. చివరికిదంతా ఒక నాటకమని తెలిసిందే. షైన్ కుమార్ మిత్రుడు జోషి ఈ నాటకం గురించి పోలీసులకు చెప్పాడు. తానే షైన్ కుమార్ వీపుపై పిఎఫ్ఐ అని రాసినట్లు ఒప్పుకున్నాడు. షైన్ కుమార్ రాయమని కోరితేనే తాను రాసినట్లు తెలియజేశాడు. కొల్లాం రూరల్ జిల్లా ఎస్పీ ఆర్ ప్రతాపన్ నాయర్ ఈ వివరాలు తెలియజేశారు. షైన్ కుమార్ ఎలాగైనా జాతీయ స్థాయిలో వార్తల్లోకి రావాలనుకున్నాడు. ఆ విధంగా ఆర్మీలో తనకి మంచి పోస్టు దొరుకుతుందని అనుకున్నాడు. షైన్ కుమార్, జోషి ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తర్వాత ఈ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్త పరిస్థితి కూడా తలెత్తింది. బీజేపీ జాతీయ ప్రతినిధి అనిల్ కే యాంటోనీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్లు ఈ సంఘటన గురించి అందరికన్నా ముందు ఖండనలు జారీ చేశారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలు మతపరమైన ఉద్రిక్తతను పెంచాయి. ఈ సంఘటన వల్ల తెలిసేదేంటంటే పేరు కోసం కొందరు ఏ స్థాయికి దిగజారుతారో తెలుస్తోంది. అంతేకాదు ఇలాంటి వారి చర్యల వల్ల సమాజంలో ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందో కూడా అర్థమవుతుంది. ఇలాంటి సంఘటనలు ముందుకొచ్చినప్పుడు పూర్తిస్థాయి విచారణ జరిగే వరకు ఆగకుండా తొందరపాటు వ్యాఖ్యలు చేయటం వల్ల సమాజానికి ఎంత నష్టమో కూడా అర్థమవుతుంది. ఇలాంటి నాటకం మరొకటి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వార్తల్లో తెలుస్తోంది. అక్టోబర్ 2వ తేదీన ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో ఒక వ్యక్తి ఒక మహిళ మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. అతన్ని అరెస్టు చేశారు. అతను ముస్లింల మాదిరిగా టోపీ ధరించి ఉన్నాడు కాబట్టి ముస్లిం అనుకున్నారు. కానీ అతని పేరు ప్రమోద్ సేఠ్. వృత్తిపరంగా కంసాలి. మహిళ మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యం సీసీటీవీలో రికార్డైంది. అతను ముస్లిం మాదిరిగా టోపీ ధరించి ఈ దొంగతనానికి ప్రయత్నించాడు. ఈ వీడియో రాగానే పోలీసులు విచారణ జరిపి అతడిని అరెస్టు చేశారు. పోలీసులను తప్పుదారి పట్టించడానికి తలపై ముస్లింల టోపీ పెట్టుకున్నానని చెప్పాడు. వీడు చేసింది కేవలం దొంగతనం మాత్రమే కాదు, ముస్లిం మాదిరిగా నటిస్తూ మతపరమైన ఉద్రిక్తతలు పెంచే పని కూడా చేశాడు. మరో ఫేక్ వార్త చూద్దాం. బీజేపీ నేతలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా తదితరులు ప్రధాని నరేంద్ర మోదీని దేశానికి మొదటి ఓబీసీ ప్రధానిగా చెప్తూ ఉంటారు. సెప్టెంబర్ 21వ తేదీన నడ్డా ఈ మాటలు రాజ్యసభలో కూడా చెప్పారు. ఈ మాటలపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరాలు కూడా చెప్పారు. భారతదేశానికి ప్రధానమంత్రిగా జూన్ 1996 నుంచి ఏప్రిల్ 1997 వరకు పనిచేసిన దేవెగౌడ మొదటి ఓబీసీ ప్రధానమంత్రిగా తెలియజేశారు. దేవెగౌడ కర్ణాటకలోని ఒక్కలిగా సముదాయానికి చెందినవారు. ఒక్కలిగా సముదాయాన్ని కర్ణాటక ప్రభుత్వం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఓబీసీగా పరిగణిస్తుంది. అంతేకాదు జూలై 1979 నుంచి జనవరి 1980 వరకు ప్రధానిగా పనిచేసిన చంద్రశేఖర్ జాట్ సముదాయానికి చెందినవారు. రాజస్థాన్లో 1999 నుంచి జాట్ సముదాయం ఓబీసీగా పరిగణన పొందుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఓబీసీగా పరిగణిస్తోంది. అయినా బీజేపీ నేతలు మాత్రం నరేంద్ర మోదీ దేశానికి మొదటి ఓబీసీ ప్రధాని అని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఫేక్ వార్తలు విదేశాల నుంచి కూడా వస్తున్నాయి. ఇజ్రాయెల్పై హమాస్ భయంకరమైన దాడి చేసింది.
అయితే గాజా టవర్ కూలిపోయిన పాత వీడియోని ఇప్పుడు చూపించి ఈ దాడుల్లో జరిగిన సంఘటనగా ప్రచారం మొదలుపెట్టారు. అక్టోబర్ 7వ తేదీన ఈ వీడియో వైరల్ అయింది. గాజాలో ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిందని ప్రచారం చేశారు. ఇజ్రాయెల్ చేసిన ఎదురుదాడుల్లో ఈ భవనం కూలిపోయినట్లు చెప్పారు. పాలస్తీనీయులు తమ చావు తామే కొనిదెచ్చుకున్నారని, ఇజ్రాయెల్ భయంకరంగా శిక్షిస్తుందని వ్యాఖ్యలు రాశారు. అయితే భూమి వార్తా సంస్థ నిజ నిర్ధారణలో తెలిసిందేంటంటే ఈ వీడియో 2021 నాటిదే. గాజాలోని అల్ షురూక్ టవర్ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కూలిపోయిన వీడియో అది. ఇప్పుడు హమాస్ చేసిన దాడులకు ప్రతిదాడిగా ఇజ్రాయెల్ చేసిన దాడిలో కూలింది కాదు. ఈ వీడియోను అల్ జజీరా ప్రసారం చేసిందప్పుడు. అప్పట్లో 11 రోజుల పాటు హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగింది. పాత వీడియోని ఇప్పుడు పోస్ట్ చేయటం వల్ల ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచంలో చిన్న విరామం. الحمد لله رب العالمين. అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు. ఖుర్ఆన్ ఆయతుల భావాన్ని తెలుగులో చదువుతూ ఆలకించండి. దివ్య ఖుర్ఆన్. ఇస్లాంపై స్వచ్ఛంగా అమలు చేసిన వారు ఈ సహాబాలు. దైవ ప్రవక్త నుండి నేరుగా ధర్మం నేర్చుకున్న భాగ్యవంతులు ఎవరు? దీపస్తంభాలు. ఇస్లాం హింసను బోధిస్తుందా? ఒక మనిషిని హత్య చేయడం సమస్త మానవాళిని హత్య చేయడంతో సమానమని ఖురాన్ చెప్పింది. అన్ని రంగాల్లో ఇస్లాం ఒక మహా విప్లవాన్ని తీసుకువచ్చింది. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచానికి మళ్ళీ స్వాగతం. ముఖ్యాంశాలు మరోసారి. ఇస్రాయిల్పై హమాస్ భీకర దాడి. ప్రతిదాడి చేస్తున్న ఇస్రాయిల్. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న పాలస్తీనా ప్రజలు. అరబ్ దేశాలతో ఇస్రాయిల్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశాలు. సర్వమతాలను గౌరవిస్తున్న ఇండోనేషియా. హిందూ దేవాలయం ముందు నగ్నంగా వీడియో తీసిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్పై తక్షణ చర్యలు. ఏ మతాన్ని అవమానించినా ఉపేక్షించేది లేదంటున్న ప్రభుత్వం. ఈ వారం ఫేక్ న్యూస్ రౌండప్. కేరళలో భారత సైనికుడిపై పిఎఫ్ఐ దాడి చేసిందా? ఉత్తరప్రదేశ్లో టోపీ ధరించిన మొబైళ్ల దొంగ ముస్లిమేనా? భారత ప్రథమ ఓబీసీ ప్రధాని మోడీయేనా? వైరల్ వీడియోలో కూలుతున్న భవనం ఇస్రాయిల్ దాడికి సంబంధించిందేనా? ఎన్నికల వేళ స్వతంత్ర గళాలను అణచివేస్తున్న మోడీ ప్రభుత్వం. పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలపై వరుస దాడులు, నిర్బంధాలు. ఎమర్జెన్సీని మించిన అణచివేత ఇది అంటున్న విమర్శకులు. ముస్లిం విద్యార్థుల పట్ల జగన్ సర్కారు వివక్ష. ఉర్దూ విశ్వవిద్యాలయానికి చంద్రబాబు సర్కారు భూమి కేటాయించినా ప్రారంభం కాని నిర్మాణం. తాత్కాలిక టీచర్లతోనే నెట్టుకొస్తున్న జగన్ సర్కార్. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తీవ్ర ఆరోపణలు. రాజస్థాన్లో మతం చిచ్చు పెడుతున్న రాజాసింగ్. 100కు మించి కేసులు ఉన్నప్పటికీ విద్వేష ప్రసంగాల కొనసాగింపు.
సస్పెన్షన్లో ఉన్నప్పటికీ విద్వేష ప్రచారానికి వాడుకుంటున్న బీజేపీ. ఎన్నికల వేళ స్వతంత్ర గళాలను అణిచివేస్తున్న మోడీ ప్రభుత్వం. ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు అందరిపై వరుసగా దాడులు జరిగాయి. కేవలం 5 రోజుల వ్యవధిలో అనేక మందిపై దాడులు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేసే వివిధ సంస్థలు చేశాయి. అక్టోబర్ మొదటి వారంలో 3 కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు, పోలీసు విభాగానికి చెందిన ఒక సంస్థ దేశంలోని 200 ప్రాంతాల్లో తనిఖీలు, విచారణలు జరిపారు. ఈ దాడులన్నీ ఒకే మాదిరిగా ఉన్నాయి. దాడులన్నీ తెల్లవారుజామున జరిగాయి. ఈ దాడుల గురించి ప్రధాన స్రవంతి మీడియాలో లీక్ అయ్యింది. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే వారిపైనే ఈ దాడులన్నీ జరిగాయి. మానవ హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు, రచయితలు, 2 పార్లమెంటు సభ్యులు, ఒక రాష్ట్ర మంత్రి, బీజేపీని వ్యతిరేకించే పార్టీల నాయకుల ఇండ్లపై దాడులు జరిగాయి. అక్టోబర్ 2వ తేదీన నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 62 చోట్ల దాడులు చేసింది. ఇది ముంచింగి పుట్టు కేసుకు సంబంధించిన దాడులు. మావోయిస్టుల కదలికల గురించి కేసు ఇది. అక్టోబర్ 3వ తేదీన న్యూస్ క్లిక్ వెబ్సైటుకు చెందిన 46 మంది జర్నలిస్టులు, వ్యాఖ్యాతల ఇండ్లపై దాడులు జరిగాయి. న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ్ను అరెస్ట్ చేశారు. అక్టోబర్ 4వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఇంటిపై దాడి చేసింది. ఆయన్ను అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కాములో ఆయన అరెస్టు అయ్యింది. అక్టోబర్ 5వ తేదీన ఆదాయ పన్ను శాఖ డిఎంకే ఎంపీ జగద రక్షకన్కు సంబంధం ఉన్న 40 ప్రదేశాలపై తనిఖీలు చేసింది. నిజానికి ఇప్పుడు దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రమాదంలో పడినట్లు కనిపిస్తుంది. టెర్రరిస్టు కేసులు పెట్టే ఉపా చట్టం జర్నలిస్టులను అరెస్టు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ది వైర్ వార్తా సంస్థ ప్రకారం 16 మంది జర్నలిస్టులను ఉపా చట్టం కింద అరెస్టు చేశారు. ఇందులో 7 ఇప్పుడు నిర్బంధంలో ఉన్నారు. ఈ చట్టం ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి చేసిన చట్టం. ఇప్పుడు జర్నలిస్టులను భయపెట్టడానికి, టెర్రరిస్టులుగా ముద్ర వేయడానికి ఉపయోగిస్తున్నారు. తాజా ఉదాహరణ ప్రబీర్ పురకాయస్థ అరెస్టు. ఆయన న్యూస్ క్లిక్ ఎడిటర్. ఆయన్ను ఉపా కింద అరెస్టు చేశారు. ఈ చట్టాన్ని న్యాయవాదులు, విద్యార్థులు, కార్మికులు, ఆదివాసీలు, మానవ హక్కుల కార్యకర్తలపై విచక్షణ లేకుండా ఉపయోగిస్తున్నారు. ది వైర్ వార్తా సంస్థ ప్రకారం 2010 నుంచి 2020 మధ్యకాలంలో 154 మంది జర్నలిస్టులను దేశంలో అరెస్టు చేయడమో, నిర్బంధించడమో, ప్రశ్నించడమో, షోకాజ్ నోటీసులు ఇవ్వడమో జరిగింది. జర్నలిస్టులకు వ్యతిరేకంగా టెర్రరిస్టు ఉపా చట్టం ప్రయోగించడం ప్రజాస్వామిక విలువలను అణచివేయడమేనని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విధంగా ప్రజలకు సమాచారాన్ని తెలుసుకునే హక్కు లేకుండా చేస్తున్నారని కొందరు నిరసిస్తున్నారు. ఆల్ట్ న్యూస్ ముహమ్మద్ జుబైర్కు అంతర్జాతీయ అవార్డు. ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ముహమ్మద్ జుబైర్ 2023 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవార్డుకు జర్నలిస్టుల కేటగిరీలో నామినేట్ అయ్యారు. ఈ ప్రకటన అక్టోబర్ 4వ తేదీన వచ్చింది. స్వచ్ఛంద సంస్థ ది ఇండెక్స్ ఆన్ సెన్సార్షిప్ ఈ ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా భావ ప్రకటన స్వేచ్ఛ కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. 3 నామినీల్లో జుబైర్ ఒకరు. భారత మీడియాలో లోపాలను చక్కదిద్దడానికి జుబైర్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ నామినేషన్ లభించింది. మీడియాపై రాజకీయ ఒత్తిళ్లు, ప్రభుత్వ నిధులు పొందడంలో వివక్షలు మొదలైన అనేక లోపాలపై ఆయన పనిచేశారు. ముఖ్యంగా ఫేక్ ప్రాపగాండాను నిర్మూలించడానికి, ప్రాపగాండా నెట్వర్క్లను కూల్చడానికి ఆయన పనిచేశారు. రాజకీయమైన నిజ నిర్ధారణలు చేపట్టి అనేక వార్తల్లోని నిజానిజాలు వెలికి తీశారు. సోషల్ మీడియాలో పుకార్లను, మీడియాలో అబద్ధాలను, మీడియా పక్షపాతాలను ఆయన పటాపంచలు చేశాడు. జూన్ 2022లో ఆయన అరెస్ట్ అయిన సంఘటనను కూడా ది ఇండెక్స్ ఆఫ్ సెన్సార్షిప్ ప్రస్తావించింది. పాలక పక్షానికి చెందిన పలుకుబడి కలిగిన వ్యక్తులు ప్రచారంలో పెడుతున్న అబద్ధాలను బట్టబయలు చేసినందుకు ఆయన ఎదుర్కొన్న ప్రమాదకర పరిస్థితులను ఈ సంస్థ గుర్తించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆయన చూపించిన ధైర్యాన్ని ప్రశంసించింది. ఆయన జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడింది. ఈ అవార్డుకు నామినేట్ అయిన మరో సంస్థ బిలాన్ మీడియా. సోమాలియాకు చెందిన కేవలం మహిళలు మాత్రమే నడిపే మీడియా సంస్థ ఇది. నామినేట్ అయిన మరో జర్నలిస్టు ముర్తజా బహ్బూది.
ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఈ జర్నలిస్టును తాలిబాన్లు ఈ సంవత్సరం జనవరిలో అరెస్టు చేశారు. గతంలో ఈ అవార్డును చైనాకు చెందిన హువాంగ్ సెనిన్ 2022లో పొందారు. నిగర్ జర్నలిస్టు సమీరా సబూ 2021లో పొందారు. భారత్లో పత్రికా స్వేచ్ఛకు గడ్డు కాలం. ఆఫ్ఘనిస్తాన్ కన్నా కింది స్థానానికి పడిపోయిన రేటింగ్. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ పరిస్థితి ఎంతగా పతనమైందో చెప్పే వార్త ఇది. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ 2023 సంవత్సరం పత్రికా స్వేచ్ఛ సూచికను తయారు చేసింది. మొత్తం 180 దేశాల జాబితాలో భారతదేశం ఇప్పుడు 161వ స్థానంలో ఉంది. పత్రికల పట్ల భారత ప్రభుత్వ వైఖరిని ఈ నివేదిక తీవ్రంగా విమర్శించింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే, బీజేపీని విమర్శించే పత్రికల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసించింది. భారతదేశానికి సంబంధించి సెక్యూరిటీ ఇండికేటర్ తరగతిలో 172వ స్థానంలో ఉండటం మరింత విచారకరమైన విషయం. అంటే జర్నలిస్టుల భద్రత విషయంలో ప్రపంచంలో మనకన్నా దిగువ స్థాయిలో కేవలం 8 దేశాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకన్నా మెరుగ్గా 152వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ ఎలాంటి దయానీయ స్థితిలో ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ నివేదిక ప్రకారం జర్నలిస్టులపై హింసాకాండ, రాజకీయ పక్షపాతంతో కూడుకున్న మీడియా యాజమాన్యాలు, టైమ్స్ నౌ, హెచ్డి మీడియా, ది హిందూ గ్రూప్, నెట్వర్క్ 18 వంటి కొందరి చేతుల్లో మాత్రమే ఉండటం, ప్రభుత్వానికి మీడియా యాజమాన్యాలకు మధ్య పరస్పర లాభాల మిలాఖతు చర్యలు, మోడీకి వ్యక్తిగత మిత్రుడైన ముఖేష్ అంబానీ దాదాపు 70 మీడియా సంస్థల యాజమాన్యం కలిగి ఉండటం, ఈ మీడియా సంస్థలకు దాదాపు 80 కోట్ల భారతీయులు ప్రేక్షకులుగా ఉండటం, ఇలాంటి అనేక విషయాలను ఈ నివేదిక ప్రస్తావించింది. జర్నలిస్టులను వేధించడానికి కేసులు పెట్టడం కూడా జరుగుతున్నది. దేశద్రోహం, క్రిమినల్ పరువు నష్టం, జాతీయ భద్రతను ప్రమాదంలో నెట్టడం వంటి అనేక ఆరోపణలతో ప్రభుత్వాలు జర్నలిస్టులపై కేసులు పెడుతున్నాయి. ఈ నివేదిక ఈ విషయమై ఏమంటుందంటే, సైద్ధాంతికంగా భారత చట్టాలు రక్షణ కల్పించేవిగా చెప్పుకున్నప్పటికీ ఆచరణలో ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులపై కేసులు పెడుతూనే ఉన్నారు. జాతి వ్యతిరేక శక్తులుగా ముద్రలు వేస్తున్నారు అని పేర్కొంది. దక్షిణాసియాలో చూసినా బంగ్లాదేశ్ ఒక్కటే మనకన్నా 163వ స్థానంలో వెనుకబడి ఉంది. పాకిస్తాన్ కూడా 150వ స్థానంలో మనకన్నా మెరుగ్గానే ఉంది. తాలిబాన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకన్నా మెరుగ్గా 152వ స్థానంలో ఉండటం ఆశ్చర్యకరం. భారత మీడియా సంస్థల్లో చాలా వరకు అగ్రవర్ణాలకు చెందిన వారే సీనియర్ స్థానాల్లో ఉన్నారని, ఈ పక్షపాతం మీడియా కంటెంట్లో కూడా కనిపిస్తుందని నివేదిక పేర్కొంది. మహిళా జర్నలిస్టులు ఆన్లైన్లో ఎదుర్కొనే వేధింపులను కూడా ఈ నివేదిక పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ విషయంలో అంతర్జాతీయ సూచికల్లో మన స్థానం దిగజారడం అంటే ప్రజల ప్రాథమిక హక్కులను కూడా విఘాతం కలిగించడం అని అర్థం చేసుకోవాలి. నిఖత్ జరీన్కు ఆసియా క్రీడల్లో కాంస్య పథకం. చైనాలోని హ్యాంగులో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో 50 కేజీల విభాగంలో భారత బాక్సింగ్ సంచలనం నిఖత్ జరీన్ కాంస్య పథకం గెలుచుకుంది. అక్టోబర్ 1వ తేదీన ఈ వార్త హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో వచ్చింది. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించిన నిఖత్ జరీన్ సెమీఫైనల్లో థాయిలాండ్కు చెందిన బాక్సర్తో హోరాహోరీగా జరిగిన పోరులో ఓడిపోయారు. ఆసియా క్రీడల్లో బంగారం సాధించాలనుకున్నప్పటికీ ఆమె కాంస్యంతో తృప్తి పడవలసి వచ్చింది. థాయిలాండ్ బాక్సర్తో ఆమె పోటీ హోరాహోరీగా కొనసాగింది. చివరకు న్యాయ నిర్ణేతలు జరీన్కు 2 పాయింట్లు, థాయ్ బాక్సర్కు 3 పాయింట్లు ఇచ్చారు. థాయ్ బాక్సర్ రక్సత్ 2 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం గెలుచుకున్న బాక్సర్. ఈ పోటీలో ఓడిపోయినప్పటికీ నిఖత్ జరీన్ ప్రదర్శన చాలా గొప్పగా ఉంది. ముస్లిం విద్యార్థుల పట్ల జగన్ సర్కారు వివక్ష. ముస్లిం పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు పలు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయ అభివృద్ధిని మాత్రం గాలికి వదిలేశారని మైనారిటీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు షుబ్లీ
విమర్శించారు. ప్రత్యేకించి ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నవారు ఉన్నత చదువులు అభ్యసించడానికి వీలుగా ముస్లిం పిల్లలకు ఉపయుక్తంగా ఉండేలా 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 2017 నుంచి ఇక్కడ తరగతులు ప్రారంభించారని వివరిస్తూ ఉర్దూలోనే పరీక్షలు రాసే వెసులుబాటు ఉండటం, అధ్యాపకులు సైతం ఉర్దూలో బోధిస్తుండటంతో పలువురు ఉర్దూ మాధ్యమ విద్యార్థులకు విశ్వవిద్యాలయం అత్యంత అనుకూలంగా ఉండేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముస్లిం సమాజం యొక్క ఆర్థిక, సామాజిక రంగాల్లో అత్యంత దారుణంగా వెనుకబడిపోయి ఉన్నది అన్న సంగతి మనం అందరికి కూడాను చాలా తేటతెల్లమవుతుంది. కానీ ఇప్పుడు మీరు ఒకసారి కనుక విద్యాపరంగా మీరు ఒకసారి చూసుకుంటే కనుక విద్యాపరంగా కూడాను ముస్లిం సమాజం చాలా వెనకబడిపోయింది అన్న సంగతి కూడాను చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక ఏదైనా ఒక సామాజిక వర్గం ముందుకు అభివృద్ధి వైపుకి పయనించాలంటే కనుక వారికి ఫ్రీబీస్ ఇవ్వడం ఒకటే పరిష్కార మార్గం కాదు. వారికి విద్యను అనేది అందించాలి. కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే 2016లో ప్రారంభమైనటువంటి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డాక్టర్ అబ్దుల్ వాస్ యూనివర్సిటీ 2016లో స్టార్ట్ అయ్యి 2017లో అది ఎస్టాబ్లిష్ అయ్యింది. అట్ ద సేమ్ టైం ఆ ఓర్వకల్లులో దాదాపు 144 ఎకరాల 90 సెంట్ల స్థలాన్ని అక్కడ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని కేటాయించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడాను అక్కడ చేయాల్సినటువంటి ఏదైతే అభివృద్ధి పనులు, ఎందుకంటే తర్వాత ఏదైతే మన ప్రభుత్వం మారిపోవడం వల్ల వేరే అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో ఆ అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్నట్టుగా ఆగిపోయి ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇప్పటి వరకు కూడాను అక్కడ ఒక చిన్న ఇటుక రాయి కూడాను పెట్టలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఓర్వకల్లులో 144.9 ఎకరాల భూమిని శాశ్వత ప్రాంగణం కోసం తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఉర్దూ విశ్వవిద్యాలయ అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. ప్రస్తుతం 4 డిగ్రీ కోర్సులు, 9 పీజీ కోర్సులు నిర్వహిస్తున్నారని చెప్పారు. సుమారు 400 మంది విద్యార్థులున్నారని, కానీ ఇప్పటికీ కూడా ఒకే ఒక్క రెగ్యులర్ ఆచార్యుడిని కూడా నియమించలేదని అన్నారు. కేవలం 15 మంది తాత్కాలిక సిబ్బందితో నెట్టుకు వస్తున్నారని విమర్శించారు. నూతన ప్రాంగణ నిర్మాణం ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల శ్మశాన వాటికకు భూమి కేటాయింపు. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని నదిచాగిలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చేతుల మీదుగా రామన్న గౌడ్ సమక్షంలో శనివారం నాడు ముస్లింలకు ప్రత్యేక శ్మశాన వాటికకు సంబంధించిన హక్కుపత్రం అందించారు. దీంతో ముస్లింలు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో మాజీ ఎంపీటీసీ ఈషప్పగౌడ, బగ్గురగౌడ, కన్వీనర్ ఆదెప్ప, బడిగేరు హుస్సేన్ బాషా, మహబూసాబ్, ఖాసిం, జిలానీ బాషా, హుస్సేన్ బాషా, వలీ, సికిందర్, ముస్లిం సహోదరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ముస్లిం ఓట్ల కోసం ఎత్తులు వేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్. కేసీఆర్ జూన్ నెలలో వెనుకబడిన వర్గాల కోసం ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ప్రవేశపెట్టారు. బీసీలతో పాటు మైనారిటీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్కు అనూహ్యమైన దెబ్బతీశారు. ఈ పథకం కింద ఓబీసీలకు, ముస్లిములు, క్రైస్తవ తదితర మైనారిటీలకు ₹1,00,000 వన్ టైం ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇప్పుడు ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం ఎలా అన్నది కాంగ్రెస్కు పెద్ద పరీక్ష అయ్యింది. ఈ బాధ్యత రాష్ట్రంలోని సీనియర్ ముస్లిం నాయకుడు మొహమ్మద్ అలీ షబ్బీర్కి అప్పగించారు. ఆయన్ను మైనారిటీస్ డిక్లరేషన్ కమిటీకి చైర్మన్గా నియమించారు. కామారెడ్డి నుంచి 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 4 దశాబ్దాలుగా ముస్లిం నాయకుడిగా పేరు పడ్డారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న మొహమ్మద్ అలీ షబ్బీర్ 1970లో ఎన్ఎస్యుఐలోను, తర్వాత యూత్ కాంగ్రెస్లోనూ పనిచేశారు. 1989లో మొదటిసారి కామారెడ్డి నుంచి ఎన్నికల్లో గెలిచారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన మొదటి వ్యక్తి ఆయనే. భారత చరిత్రలో మొదటిసారి 1993లో మైనారిటీ సంక్షేమం కోసం ₹2 కోట్ల కేటాయించిన ఘనత కూడా ఆయనకే లభిస్తుంది. తర్వాత చాలా రాష్ట్రాలు దీన్ని అవలంబించాయి. 2006లో జాతీయ స్థాయిలో మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది. ముస్లింలకు 4% రిజర్వేషన్ల వెనుక కూడా ఆయన చేసిన కృషి చాలా ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే మైనారిటీ సంక్షేమ శాఖలో క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 2018 ఎన్నికల్లో
బీఆర్ఎస్ పార్టీకి 75% ముస్లిం ఓట్లు పడ్డాయని అంచనా. ముఖ్యంగా మజ్లిస్ మద్దతు కూడా దీనికి కారణం. కేసీఆర్ సంక్షేమ పథకాలు కూడా మరో కారణం. ఇప్పుడు బీఆర్ఎస్కు పోటీగా నిలబడటానికి మొహమ్మద్ అలీ షబ్బీర్ కాంగ్రెస్కు ఎలాంటి మైనారిటీ డిక్లరేషన్ ఇస్తారో చూడాలి. సెక్యులర్ లీడర్ కేసీఆర్ అని ప్రశంసించిన మహమూద్ అలీ. దేశంలోనే నెంబర్ 1 సెక్యులర్ లీడర్ సీఎం కేసీఆర్ అని, రాష్ట్రంలో కేసీఆర్ పాలన గంగా జమున తెహజీబ్ను తలపిస్తున్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముస్లింల అభ్యున్నతి గతంలో ఏ నాయకుడు కేసీఆర్ లాగా ఆలోచన చేయలేదన్నారు. వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలోని ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో బాల్కొండ నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీ మస్జిదుల అభివృద్ధికి మంజూరైన 3 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆదివారం నాడు ఆయన అందజేశారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ, ఒక ముస్లిం బిడ్డకు రాష్ట్ర తొలి డిప్యూటీ సీఎం, రెండోసారి హోంశాఖ మంత్రి పదవులు ఇచ్చి యావత్ తెలంగాణ ముస్లిం మైనారిటీ ప్రజలను సీఎం కేసీఆర్ గౌరవించారన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ముస్లింలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారన్నారు. హింసకు తావు లేకుండా గాంధేయ మార్గంలో రాష్ట్రాన్ని సాధించి అనతి కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ 1 చేసిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీలకు పెద్దపీట వేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిరంతరం మైనారిటీల బాగు కోసం కృషి చేస్తున్నారని, ముస్లింలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారు ఆర్థికంగా బలోపేతమయ్యేలా శ్రమిస్తున్నారని అన్నారు. అనంతరం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 300 కుట్టు మిషన్లను లబ్ధిదారులకు మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. రాజస్థాన్లో మతం చిచ్చు పెడుతున్న రాజాసింగ్. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన తెలంగాణ ఎమ్మెల్యే టి రాజాసింగ్ రాజస్థాన్లో వార్తల్లోకి వచ్చాడు. అక్టోబర్ 1వ తేదీన రాజస్థాన్లోని భిల్వారాలో రాజాసింగ్ ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగం చేశాడు. భారతదేశం 2026 నాటికి హిందూ రాష్ట్రగా మారిపోతుందన్నాడు. భారతదేశానికి రాజధానిగా మధుర లేదా అయోధ్య ఉంటుందని, ఢిల్లీ రాజధానిగా ఉండదని చెప్పాడు. రాజాసింగ్ రెచ్చగొట్టే ప్రసంగానికి చాలామంది చప్పట్లు కూడా కొట్టారట. మర్నాడు గాంధీజీ పుట్టినరోజు. ఆనాడు రాజాసింగ్ జైపూర్ వెళ్ళాడు. పోలీసుల సమక్షంలోనే ముస్లిం విద్వేష ప్రసంగం చేశాడు. ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. బీజేపీ రాజ్యసభ ఎంపీ కిరోడీలాల్ లీనా మద్దతుతో ఈ ర్యాలీ కొనసాగింది. విద్వేష ప్రసంగాలు చేయడం రాజాసింగ్కు కొత్త కాదు. ఆగస్టు 2022లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన్ను అరెస్టు చేశారు. అతనిపై 100కు పైగా కేసులు ఉన్నాయి. విద్వేష ప్రసంగాలు చేసినందుకు ఈ సంవత్సరం 7 కేసులు నమోదయ్యాయి. అయినా ఎలాంటి అడ్డంకులు లేకుండా విద్వేష ప్రసంగాలు చేస్తూనే ఉన్నాడు. మరిన్ని వార్తలతో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అల్లా హాఫీజ్. మాస్సలాం.